పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమపూర్ణుడైన మా దేవ, దయాదాక్షిణ్య సంపూర్ణుడైన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మమ్మల్ని కనికరించి కాపాడి మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి తండ్రి, మీ కరుణాహస్తమును మాకు తోడుగా ఉంచి కనుపాప వలె నా తండ్రి మమ్మల్ని కాపాడుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘములో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ కృపను పొందుకోవడానికి, మీ ప్రేమను అనుభవించడానికి నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి ఈ సంవత్సర కాలమంతా కూడా మా ఆయుష్కాల దినాన్ని పొడిగించినందుకు వందనాలు, స్తోత్రాలు. మరలా ఈ సంవత్సరం చివరి దినంలోనికి, చివరి ఆరాధనా దినంలోనికి మమ్మల్ని మీరు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. కాలం ఎంతో విలువైనది, మీరిచ్చిన సమయం ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. నా తండ్రి దేవా, అలాంటి గొప్ప వరాన్ని, కాలం అనే గొప్ప వరాన్ని, గొప్ప బహుమానాన్ని మా జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా ఇచ్చారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగముల్లో నుంచి మీ తలంపుల కోసం ప్రభువా మేము ఎదురు చూస్తూ ఉండగా మీ సహాయం దయచేయండి. మీ ఆలోచనలు ప్రసాదించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మీ మాటలు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నా తండ్రి, కూర్చున్న ప్రజలందరూ కూడా మీ వారు, మీ జనాంగం, మీ ప్రజలతో మీరే మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీ ఆత్మచేత నింపమని, మీ ఆత్మచేత నడిపించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మా అందరికీ కావలసిన వర్తమానమును నా తండ్రి మీరే మాకు అనుగ్రహించమని, మమ్మల్ని సరిచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాను. ఈ మాటలు, మీ వాక్యం మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున, మీ వాక్యము ద్వారా మా జీవితాలు ఫలించులాగున, ఎదుగులాగున మీ సహాయమును దయచేయమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగుండి సహాయము చేసి నడిపించమని, సమస్తమును క్రమముతోనూ మర్యాదతోనూ మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెన ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుడు మరల మనల్ని ప్రేమించి ఈ సంవత్సర కాలమంతా కూడా మన ఆయుష్కాల దినాన్ని పొడిగించి మరలా మనం సజీవుల లెక్కల్లో మనం ఉండడానికి ఈ చివరి వారాన్ని, దేవుడు చివరి దినాన్ని ఈ సంవత్సరంలో మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి, మన ప్రభువును సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి అని చెప్పాడు. దినములు చెడ్డవి అనంటే దినాలు ఏ తప్పు చేయలే, ఆదివారం ఏ పాపం చేయలే, సోమవారం ఏ పాపం చేయలే. దేవుడు దినాలన్నీ చూసి అది మంచిది మంచిది అని చెప్పాడు. ఆయన చేసిందంతా చూసి సాధారణంగా రోజులు ఎలాంటి పాపం, రోజులు ఎలాంటి తప్పులు చేయవు, కానీ ఆ రోజులో జరుగుతున్న సంఘటనలు మంచివి కావు. ఆదివారం మంచిదే, కానీ ఆదివారంలో జరుగుతున్న సంఘటనలు లోకంలో మంచివి కావు. ఆదివారం రోజు హత్యలు జరుగుతాయి, సోమవారం రోజు మోసాలు జరుగుతాయి, మంగళవారం రోజు అబద్ధ సాక్షి, అన్నీ దినాలన్నీ కూడా, ఈ రోజులన్నిటిలో కూడా జరగకూడనివన్నీ కూడా దేవునికి ఇష్టము లేని కార్యాలు, మనుషులకు ప్రయోజనం లేని కార్యాలు, మనుషులకు క్షేమాన్ని కలిగించలేని కార్యాలు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అన్నాడు దినములు చెడ్డవి, రోజులు మంచివిగా ఉంటాం. మనం కూడా జాగ్రత్తగా మన పిల్లల్ని పంపిస్తూ లేకపోతే దూరం వెళ్తున్నప్పుడు ఏమని చెప్తారనంటే, జాగ్రత్త నాయన రోజులు మంచివి కావు అంటారు.
అంటే రోజు మంచిదే, కానీ రోజుల్లో జరిగే కార్యాలు మంచివి కావు. మంగళవారం మంచిదే, మంగళవారం ఏం తప్పు చేయలే. బుధవారం మంచిదే, బుధవారం ఏం తప్పు చేయలే. శనివారం మంచిదే, శనివారం ఏం తప్పు చేయలే. కానీ శనివారాలు, మంగళవారాలు, బుధవారాలు, ఆదివారాలు, ఈ వారాల్లో జరుగుతున్న కార్యాలు ఉన్నాయే, మనిషి చేస్తున్నాడే, అవి మంచివి కావు. కాబట్టి ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయిస్తూ 2000 సుమారుగా 1900 సంవత్సరాల క్రితమే దినములు చెడ్డవి, రోజులు మంచివి కాదు, కాబట్టి మీరు సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి, సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని మీరు కోల్పోవద్దు అని చెప్తున్నాడు. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుడి. అంటే ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే, సమయాన్ని పోనివ్వక అంటే సమయం, నువ్వు జాగ్రత్తగా లేకపోతే టైం అనేది లాస్ అయిపోతుంది, సమయం అనేది పోతుంది. కాబట్టి సమయాన్ని పోనివ్వక అంటే సమయం పోతుంది, నువ్వు సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది, మన మీద ఉంది. సమయాన్ని పోనివ్వకుడి. సేమ్ ఇదే మాట కొలస్సీ పత్రికలో కూడా కనిపిస్తుంది మనకు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఒకసారి మనం అవి కలిసి ఉంటాయి. సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలు. ఎక్కడ కూడా సేమ్, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘానికి బయట అంటే లోకస్తులతో జ్ఞానం కలిగి నడుచుకోండి. అంటే క్రైస్తవ జీవితం అనేది ప్రాక్టికల్ జీవితం. ఇది అనుదినము జీవించవలసిన జీవితము, తర్వాత వినేసి వెళ్ళిపోయే జీవితం కాదు క్రైస్తవ జీవితం. నువ్వు ఇక్కడ ఏమి విన్నావో, నువ్వు ఏమి చదివావో దానిని ఆచరణలోనికి పెట్టి నువ్వు జీవించాలి. అప్పుడు మాత్రమే నీవు క్రైస్తవుడువు, నేను క్రైస్తవుణ్ణి. అది క్రైస్తవ జీవితం. ఇక్కడ కూడా సేమ్ అదే మాట, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అన్నాడు. ఇక్కడ కూడా సమయం పోతుంది, నువ్వు అజాగ్రత్తగా ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకో అని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూస్తే ఈ మాట రిడీమింగ్ ద టైం అంటాడు. రిడీమింగ్ ద టైం. ఇంకో మాటలో దాన్ని చెప్తే, ఇంకా ఏమని ఉంటుందంటే ద రైట్ యూజ్ ఆఫ్ టైం ఆర్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. ద రైట్ యూజ్ ఆఫ్ టైం ఆర్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం ఆర్ ద రిడీమింగ్ ద టైం. రిడీమింగ్ ద టైం అంటే ఈ పదాల యొక్క అర్థం ఏంటనంటే, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. ఈ పదాల యొక్క అర్థం, మూలంలో దానికి ఉన్న అర్థం ఏంటనంటే, మనకు అర్థం అవ్వాలంటే, ఉదాహరణకి నేను మీకు ఒక 10,000 రూపాయల చేతిలో పెట్టా. 10,000 రూపాయల చేతిలో పెట్టి జాగ్రత్తగా వాడుకోండి అని ఈ నెలంతా కూడా ఈ 10,000 రూపాయలతోనే మీరు గడపాలి అని చెప్పేసి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టాం. ఈ 10,000 రూపాయలు 30 రోజులు రావాలి. అప్పుడు ఎలా వాడుకుంటారు? అమ్మో 10,000 రూపాయలు ఈ నెల రోజులంతా రావాలి కాబట్టి ఎలా వాడుకోవాలి? ఏది అవసరమో దానికే ఖర్చు పెడదాం, ఎంత అవసరమో అంతే వాడుదాం. ఎందుకనంటే మన దగ్గర ఉన్నదే చాలా తక్కువ. ఈ తక్కువ డబ్బులు నెల రోజులు రావాలి. నెల రోజులు రావాలంటే విచ్చలవిడిగా వాడితే సరిపోదు. కాబట్టి జాగ్రత్తగా ఎంత అవసరమో, దేనికి వాడాలో అలా జాగ్రత్తగా వాడతాం కదా. సమయం కూడా అలాంటిదే. ఇక్కడ అర్థం ఈ క్రొత్త నిబంధనలో ఈ సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అనే మాటకు అర్థం ఏంటంటే, నీకున్న టైం చాలా లిమిట్లో ఉంది. నీకున్న టైం చాలా విలువైనది. ఆ విలువైన సమయం అది నీకు చాలా లిమిటేషన్లో ఉంది, చాలా పరిమితి కలిగి ఉంది దేవుడిచ్చాడు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకో అని అర్థం. అంటే లైక్ ఏ ర్యాన్సమ్ మనీ. ర్యాన్సమ్ మనీ అని అంటే బయానా ఇచ్చిన డబ్బులు. బయానా ఇచ్చిన డబ్బులు ఎలాగ వాడుకోవాలో
అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు ఎలాగ వాడుకోవాలో, ఒక పరిమితి కలిగిన డబ్బులు మన చేతిలో పెట్టినప్పుడు దాన్ని ఎలాగ వాడుకోవాలో, లేకపోతే మనకు ఒక 20 ఎకరాల ఆస్తి ఉంది, దాన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే అదంతా కూడా కరిగిపోయింది. అందుకోసం అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఒకప్పుడు వాళ్ళ కుటుంబం, ఒకప్పుడు వాళ్ళకి 20 ఎకరాల ఆస్తి ఉండేది, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళాల్సిందే. కానీ వాళ్ళ పెద్ద కొడుకు దానికి బానిసయ్యాడు, వాళ్ళ చిన్న కొడుకు ఆ వ్యసనానికి అలవాటైపోయాడు, ఇతనేమో జూదానికి అలవాటైపోయాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంట్లో గడవని పరిస్థితి వచ్చేసింది. అయ్యో అంటాం. దేన్ని బట్టి అలా జరిగింది? వాళ్లకు ఉంది, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోయారు. ఎలా వాడాలో అలా వాడలేకపోయారు. దేనికి వాడాలో దానికి వాడలేకపోయారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితుల్లోనికి వచ్చేసింది. ఇంకొకటి, ఈ మాటకున్న అర్థం ఏంటంటే టు రిస్క్ ఫ్రమ్ లాస్ అని అర్థం. అంటే సమయము పట్టబడుతుంది, సమయము కోల్పోతుంది, సమయము దొంగిలించబడుతుంది, జాగ్రత్తగా దాన్ని పట్టుకోండి అని అర్థం. జాగ్రత్తగా దాన్ని పట్టుకోండి. సమయము పట్టబడుతుంది, సమయము కోల్పోబడుతుంది, సమయము దోచుకొనబడుతుంది, చంపబడుతుంది. జాగ్రత్తగా దాన్ని రక్షించుకోండి అని అర్థం. అంటే సమయము వృధా అయిపోతుంది, సమయము నీవు చూస్తూ ఉండగానే నీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని జాగ్రత్తగా పట్టుకో, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో, రక్షించుకో అని అర్థం. టు రెస్క్యూ ఫ్రమ్ లాస్, కోల్పోతున్న దాన్ని, నీ చేతిలో నుంచి వెళ్ళిపోతున్న దాన్ని, చంపబడుతున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. విలువైనది దేవుడు మన చేతిలో పెట్టాడు, అది అనవసరంగా ఖర్చు అయిపోతుంది. జాగ్రత్తగా దాన్ని పట్టుకొని దేనికి వాడాలో దానికే వాడు. ఆ తర్వాత విలువైన సంపద దేవుడు నీ చేతిలో, మన చేతిలో పెట్టాడు, జాగ్రత్త. దాన్ని నువ్వు సరిగ్గా వాడకపోతే అది విచ్చలవిడిగా ఖర్చు అయిపోయింది, జాగ్రత్త అని చెప్తున్నాడు అక్కడ. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అంటే అర్థం ఏంటంటే విలువైన వనరు, సోర్స్ని దేవుడు మనకిచ్చాడు, ఆస్తిని మన చేతిలో పెట్టాడు, దాన్ని జాగ్రత్తగా వాడుకోమని చెప్పాడు. మనం కూడా ఏం చెప్తాం? పిల్లలకి డబ్బులు ఇచ్చి, ఇదిగో ఈ 15 రోజులకింతే, దీన్ని జాగ్రత్తగా వాడుకో అని చెప్తాం. అనవసరంగా ఖర్చులు పెట్టొద్దు అని. దాన్ని జాగ్రత్తగా వాడుకోవలసిన బాధ్యత ఆ పిల్లవాడిది. అలాగే దేవుడు మనకు పరిమితి కలిగిన సమయాన్ని ఇచ్చాడు, ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవలసిన బాధ్యత మన చేతిలో పెట్టాడు. ఎందుకంటే మనిషికున్న సమయం చాలా పరిమితమైన, మన సమయం లిమిట్లో ఉంది. లిమిట్లెస్ కాదు, మన సమయం లిమిట్లో ఉంది. ఇప్పుడు చూడండి, అసలు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఎలాగా వాడుకున్నాం అనేది ఈ ఉదయకాల సమయం మనం ప్రశ్నించాలి, మనం ఆలోచించాలి. ఎందుకంటే సంవత్సరం చివరిలోనికి వచ్చేసాం. సాధారణంగా కంపెనీలన్నీ ఏం చేస్తాయి? వ్యాపార సంస్థలు కానీ, కంపెనీలు కానీ, వ్యవసాయదారుడు కానీ, లేకపోతే వడ్డీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఏం చేస్తారంటే సంవత్సరం ముగించబడుతున్నప్పుడు ఒకసారి వాళ్ళ లెక్క చూసుకుంటారు. ప్రభుత్వం కూడా వాళ్లకు ఒక బడ్జెట్ లెక్కలు ఉంటాయి. మార్చి నుంచి మార్చికో, లేకపోతే సంవత్సరం చివరిలోనో ఒక్కొక్కరికి ఒక పద్ధతులు ఉంటాయి. వాళ్ళంతా కూర్చొని లెక్కలు చూసుకుంటారు. ఈ సంవత్సరం మన బడ్జెట్ ఎంత, ఎన్ని అప్పులు ఎంత, రాబడి ఎంత, ఆ తర్వాత లాభం ఎంత ప్రయోజనం వచ్చింది, ఎంత లాస్లో వెళ్ళాము అనేది లెక్కంతా కూడా చూసుకుంటారు. వ్యాపారస్తులు కూడా చూసుకుంటాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఎంత వ్యాపారం జరిగింది, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, ఏ వస్తువు ఎక్కువ అమ్ముల్లో పోయింది, కాబట్టి అన్నీ చూసుకుంటాడు లెక్క. ఇలాగా ప్రతి సంస్థకి,
ప్రభుత్వమైనా సరే, గృహమైనా సరే, జాగ్రత్తగా చిన్న చిన్న వ్యాపారస్తుడైనా సరే లెక్క చూసుకుంటాడు. అలాగే క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా, దేవుని సొత్తైన జనాంగముగా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా, ఆయుష్కాలం అంతా కూడా ఇచ్చాడు కదా, ఈ సంవత్సరం కాలం అంతా కూడా ఎలా మనం ఉపయోగించాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎలాగా? ఎందుకనంటే జీవితంలో కొన్ని ఉన్నాయి, అయిపోతే మరలా రావు. ఒకటి టైం. సమయం కనుక వెళ్ళిపోయిందనుకోండి, అది మరలా రాదు. నిన్న గడిచిన 1 గంట వేస్ట్ అయిపోయింది అనుకుంటే, ఆ గంట మరలా మన జీవితంలో మనం చచ్చిపోయేంత వరకు రాదు. మనం చచ్చిపోయేంత వరకు మాత్రమే కాదు, ఈ భూమి ఆకాశాలు గతించిపోయేంత వరకు మరలా ఆ గంట తిరిగి రాదు. కాలం అంత విలువైనది. అలాగే సముద్రంలో వచ్చే కెరటాలు, అవి కూడా ఒక కెరటం, ఒక కెరటం సముద్రంలో తీరానికి వచ్చి మరలా దాటిందంటే మరలా అదే కెరటం మరలా ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆ కెరటం మరలా రాదు. ఆ కెరటం అక్కడితో అయిపోయింది. అలాగే కాలము, కెరటము, ఈ రెండు కూడా ఎవరి కోసం ఆగవు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది కదా, టైమ్ అండ్ టైడ్స్ నన్ ఫర్ వెయిట్స్ అని. కాలము, కెరటాలు, ఈ రెండు కూడా ఏ మనిషి కోసం ఆగవు. అవి ఏ మనిషి కోసం ఆగవు, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆ తర్వాత జీవితం, దేవుడిచ్చిన జీవితం కూడా, ఈ జీవితం విలువైన జీవితం, దీన్ని అర్థం లేకుండా ముగించుకుంటే మరలా ఆ జీవితం రాదు. ఇంకొకటి విలువైనది ఆరోగ్యం. ఆరోగ్యం విలువైందే కానీ అది కోల్పోయినా మరలా దాన్ని కొంత సంపాదించుకోవచ్చు. కానీ జీవితము, కాలము, కెరటాలు ఇవి వెళ్ళిపోతే సంపాదించుకోలేము. అలాగే మాట కూడా, ఒక మాట అవివేకంగా జారిపోతే మరలా క్షమాపణ వేడుకోవచ్చేమో కానీ ఆ మచ్చ మాత్రం మిగిలిపోతుంది. అది జీవితాంతం అలా అనవసరంగా నేను ఎందుకు అలా మాట్లాడేశాను, ఎందుకు ఈ మాట నా నోట్లో నుంచి వచ్చేసింది అని మనము బాధపడుతుంటాము. అవతలవాని దృష్టిలో కూడా ఇతని నోరు మంచిగా ఉండదు ఒక్కొక్కసారి అని అవతలవాని దృష్టిలో కూడా, అతని హృదయంలో కూడా ఒక ముద్ర పడిపోతుంది మన మీద. కాబట్టి మాటల కూడా జాగ్రత్త. సరే, సమయం గురించి మనం ఆలోచించుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ కాలం చాలా చాలా విలువైన కాలం, చాలా ప్రశస్తమైన కాలం. ఈ కాలం, ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితంలో ఎలా గడిచింది అని కాలాన్ని లెక్కించుకోవడం మనకు రావాలంట. క్రైస్తవులకి కాలాన్ని లెక్కించడం రావాలి. అందుకోసమే క్రైస్తవుడు చాలా తెలివి కలిగిన వాడిగా, చాలా జ్ఞానం కలిగిన వాడిగా, చాలా వివేకం కలిగిన వాడిగా మనం ఈ లోకంలో ఉండాలి. అంతేగాని అందరితో పాటుగా, అందరితో ఒకళ్ళముగా అలా వెళ్ళిపోతే నీకు వాళ్లకు పెద్ద తేడా ఏమి ఉండదు. మాదిరికరమైన జీవితం మనం ఎదుటి వారికి చూపించలేం, ఎందుకంటే మనల్ని చూసే నేర్చుకోవాల్సింది. అలాంటిది మనం కూడా అలా కలిసిపోయామనుకోండి, అప్పుడు మనల్ని చూసి ఇతరులు నేర్చుకునేది ఏమి ఉండదు, మన దగ్గర ఏముండదు. అందుకోసమే మోషే గారు చేసిన ప్రార్థన కూడా ఒకసారి మనం చూడగలిగితే 90వ కీర్తనలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఆయన ఒకసారి 90వ కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ వచనం చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. టీచ్ us Lord how to count our days. మా దినాలు ఎలా లెక్కించాలో మాకు ఆ దినాల లెక్క నేర్పించడానికి మాకు జ్ఞాన హృదయం కావాలి. మనిషికి జ్ఞాన హృదయం కావాలి. దినాలను లెక్కించాలంటే జ్ఞాన హృదయం అవసరం.
జ్ఞాన హృదయం అవసరం. దేవుడు ఇతనికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? మోషే గారికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? దేవుడు ఎన్ని సంవత్సరాలు? 120. ద్వితీయోపదేశకాండం 34:7 ఒకసారి చూడండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఆగండి. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఈ వచనంలో మీకేమైనా ఆలోచన వస్తుందా? చెప్పాలి. ఆ వచనంలో చదవబడిన మాటల్లో మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా? ఒక ఆలోచన రావాలి. చాలా చాలా విలువైన ఒక ముత్యం లాంటి సంగతి అక్కడ ఉంది. చెప్పండి ఏంటో. మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా అమ్మా? దృష్టిమాంద్యం లేదు, అయితే ఏమైంది? సత్తువ తగ్గలే, అయితే ఏమైంది? ఆయనకి దృష్టిమాంద్యం లేదు. 120 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంట. అసలు ఆయన బలమే తగ్గలేదంట, బలంగానే ఉన్నాడంట. ఇప్పుడు అయితే ఏంటి? ఇప్పుడు ఇక్కడ గమనించండి. దేవుడు ఒక మనిషిని తీసివేయాలనుకున్నప్పుడు నీ ఆరోగ్యంతో సంబంధం లేదు, నీ బలంతో సంబంధం లేదు. నువ్వు చాలా ఆరోగ్యవంతుడుగానే ఉండొచ్చు, నీకు చాలా బలం ఉండొచ్చు, నీకు నడినెత్తి నుంచి అరికాల వరకు చిన్న కంప్లైంట్ కూడా లేదు, చాలా బలంగా ఉన్నావు. కానీ దేవుడు ఆ వ్యక్తి కాలాన్ని ముగించాలనుకున్నప్పుడు ఆయన తీసేసుకుంటాడు. నీ బలముతో, నీ ఆరోగ్యముతో, నీ రిపోర్ట్లతో, నీ ఎక్సర్సైజులతో, నీ డైట్తో ఆయనకి సంబంధం లేదు. అక్కడ చూడండి, 120 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన బలము, ఆయన దృష్టి తగ్గలేదంట. అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతుడే, కానీ దేవుడు తీసేసుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని ఉంచాలి అనుకున్నప్పుడు అసలు నీ ఆరోగ్యంతో సంబంధం లేదు. దేవుడు మనల్ని ఉంచాలనుకున్నప్పుడు, మన ఆయుష్కాలాన్ని పెంచి మనల్ని ఉంచాలనుకున్నప్పుడు, దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలంలోపు అసలు దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు అసలు నీ ఆరోగ్యంతో ఆయనకి సంబంధం లేదు. నీకు ఒక అవయవం చెడిపోయి ఉండొచ్చుగాక, 2 అవయవాలు చెడిపోయి ఉండొచ్చుగాక, నీవు మూలుగుతూ ఉండొచ్చుగాక, అనవసరం. ఎందుకనంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ధనవంతుడు, అమెరికా దేశంలో మొట్టమొదటి ధనవంతుడిగా పేరుగాంచిన జాన్ డి రాక్ ఫెల్లర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్ కంపెనీ అది. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ, జాన్ డి రాక్ ఫెల్లర్ ఆయన గారి పేరు. ఆయనకు 40-45 సంవత్సరాలు వచ్చేసరికి అవయవాలన్నీ కూడా బలహీనమైపోయాయి. శరీరం మీద తల దగ్గర నుంచి ఎక్కడ శరీరం మీద ఒక్క చిన్న వెంట్రుక కూడా రాకుండా మొత్తం రాలిపోయింది మొత్తం. ఎందుకనంటే విపరీతమైన ఒత్తిడి, వస్తున్న ధనం, వాటి లెక్కలు చూడడం, విపరీతమైన డబ్బు, విపరీతమైన వ్యాపారం, అదంతా కూడా విపరీతమైన ఒత్తిడి, దానికి లోనైపోయి నిద్ర పూర్తిగా దూరం అయిపోయి ఈ వ్యక్తికి 40-45 సంవత్సరాల లోపే అవయవాలన్నీ కూడా చెడిపోయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ వచ్చి అంతా చూసి హాస్టల్ని పెట్టుకోకండి, మహా అయితే 3 నెలలు 4 నెలలు, లేకపోతే ఇంకా ఎక్కువ అనుకుంటే 6 నెలలు అని చెప్పాడు. ఎందుకంటే అన్ని కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయింది, హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయింది, లంగ్స్ ఫంక్షన్ తగ్గిపోయింది, లివరు తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయింది, ఇంకా చేసేదేం లేదు, మహా అయితే ఒక 3 నెలలు 4 నెలలు, అంతకుమించి ఏం లేదన్నాడు. చెప్పేశారు, డిక్లేర్ చేశారు. అప్పుడు ఈయనేం చేశాడంటే
సరే అని చెప్పేసి ఈ ఒత్తిడిలో ఇప్పుడు నేను ఉండకూడదని చెప్పేసి ఆ ఒత్తిడి ఆ వ్యాపార బాధ్యతలన్నీ కూడా తన పర్సనల్స్ వాళ్ళకి అప్పగించేసి ఈయన డైలీ వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, తర్వాత ప్రసంగాలు అంటే దేవుని వాక్యాన్ని వినడము, తర్వాత దేవుని సన్నిధిలో గడపడము, ఇలా చేయడం ప్రారంభించాడు. అంతే, ఇంకేం చేయలేదు ఆయన. విషయం ఏంటంటే 90 సంవత్సరాలు దాటిన తర్వాత చచ్చిపోయాడు ఆయన. 40 సంవత్సరాలకే అవయవాలన్నీ వీక్ అయిపోయినాయి, ఏం లేదు, మహా అయితే 6 నెలలు అన్నారు అంతే. కానీ ఆయన చనిపోయింది ఎప్పుడో తెలుసా? 90 సంవత్సరాలు, 93, 94 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అంటే ఎలాగనంటే దేవుడు ఉంచాలి అనుకున్నప్పుడు అసలు నీ ఆరోగ్యంతో ఆయనకి సంబంధం లేదు, నీ అవయవాలతో సంబంధం లేదు, బ్రతికించేది ఆయన. కాబట్టి ఇక్కడ కూడా మోషే గారి విషయంలో ఆయన బలము, ఆయన సత్తువ తగ్గలేదు, ఆయన దృష్టి చూపు కూడా చాలా స్పష్టంగా ఉంది. కానీ దేవుడిచ్చిన టైం ముగించాలనుకున్నాడు, అయిపోయింది, ఆయన్ని తీసేసుకున్నాడు. ఇతని జీవితాన్ని, ఈ 120 సంవత్సరాల జీవితాన్ని చూస్తే ఇతని జీవితంలో మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిచిపోయింది. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గడిచిపోయింది. తన మామ అయిన ఇత్రో మందను మేపుతూ అక్కడ మిద్యాన్లో గడిచిపోయింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు ఇతని మొదటి 40 సంవత్సరాల వయసులో ఇతనికి తెలుసు మా ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నారని. అప్పుడు ఏం చేశాడనంటే ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. అది అక్కడున్న వాళ్ళు చూశారు. తర్వాత ఇంకోసారి ఒక హెబ్రీయునికి ఒక ఐగుప్తీనికి గొడవ జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు కొట్టుకుంటున్నారనంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు చంపింది మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు చంపేసి ఇసుకలో పాతి పెట్టిన సంగతి మేము చూడలేదనుకున్నావా? నువ్వు వచ్చి పెద్ద మాకొచ్చేదో తీర్పు తీరుస్తున్నావే అనగానే ఇతనికి అర్థమైపోయింది, అమ్మో నేను ఐగుప్తుని చంపిన సంగతి తెలిసిపోయింది. ఫరోకి ఈ విషయం తెలిస్తే నన్ను బ్రతకనివ్వడని చెప్పేసి మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ తన మామ మంద, ఆ మందను 40 సంవత్సరాల అరణ్యంలో కాస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు మండుచున్న పొదలో అతనికి ప్రత్యక్షమయ్యాడు, తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ తర్వాత 80 సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఇశ్రాయేలీయులైన తన ప్రజల దగ్గరికి ఆయన వచ్చాడు. మరలా వచ్చి ఆ తర్వాత ఐగుప్తులో అద్భుత కార్యాలు, సూచక్రియలు జరగడం, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన విడిపించుకొని తీసుకొని రావడం, ఈ 40 సంవత్సరాలు ఆయన జీవితంలో దేవుని కోసం గడిచింది. అంటే 120 సంవత్సరాల ఆయుష్కాలంలో దేవుని కోసం అతని జీవితంలో వాడబడిన సంవత్సరాలు ఎన్ని అనంటే జస్ట్ 40 years, 40 సంవత్సరాలే. ఇప్పుడు మనకు ఆయుష్కాలం అప్పటిలాగా 120 ఏం లేదు. ఇప్పుడు 30 మనకు తెలియదు, 50 తెలియదు, 40 తెలియదు, అసలు 50 బ్రతికితే ఈ జనరేషన్లో ఎక్కువ. ఇప్పుడున్న వాతావరణము, ఇప్పుడున్న గాలి, ఇప్పుడున్న నీరు, ఇప్పుడు మనం తీసుకునే ఆహారము, మన ఒత్తిళ్ళు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే 50-55కి వెళ్ళడం, 60 దాకా వెళ్ళాడంటే గొప్ప సంగతే. 120 సంవత్సరాల ఆయుష్కాలంలోనే 40 సంవత్సరాలు దేవుని కోసం వాడబడ్డాడంటే 60 సంవత్సరాల ఆయుష్కాలంలో ఎన్ని సంవత్సరాలు అంటే సగం తగ్గిపోయింది మంది. ఇప్పుడు 120లో సగం తగ్గిపోయింది. ఇప్పుడు 60 అనుకుంటే 60లో ఎంత అనేది ప్రశ్నించుకోవాలి, ఆలోచించాలి మనల్ని మనమే. అసలు ఒక ప్రశ్న వేసుకుందాము. గడిచిన సంవత్సరం అంతా అయిపోయింది కదా, బైబిల్ అంతా ఒక్కసారైనా మేము కంప్లీట్ చేసాం అన్నవాళ్ళు చేయొద్దండి. గడిచిన సంవత్సరం అంతా అయిపోయింది కదా, ఈ సంవత్సరం అంతా అయిపోయింది కదా, ఈ సంవత్సరం బైబిల్ గ్రంథము ఒక్కసారైనా మేము కంప్లీట్ చేసాము అన్నవాళ్ళు చేయొద్దండి. పోనీ క్రొత్త నిబంధన గ్రంథమైనా కంప్లీట్ చేశాము అన్నవాళ్ళు చేయొద్దండి. దీన్ని బట్టి మనం చూస్తే మనంత సోమరిపోతులు వేరేవాడు ఎవడు లేడని అర్థం. నిజంగా మనం సోమరిపోతులమే. అసలు బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కలుపుకుంటే ఎన్ని? 1189.
1189 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని అధ్యాయాలు? 929. పాత నిబంధనలో 929 అధ్యాయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలు ఎన్ని? 260. 929, 260, 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189 అధ్యాయాల్లో గుర్తుపెట్టుకోండి, రోజుకు 4 అధ్యాయాలు చదవగలిగితే, రోజుకు 4 అధ్యాయాలు చదవగలిగితే, అంటే ఉదయం 2, సాయంత్రం 2, సింపుల్గా ఉదయం 2, సాయంత్రం 2 అధ్యాయాలు చదవడానికి టైం ఎంత పడుతుంది? ఒక అధ్యాయానికి 10 నిమిషాలు వేసుకోండి అనుకుందాం. 10 నిమిషాలు ఎక్కువ, 10 నిమిషాలు వేసుకోండి. 2 అధ్యాయాలు అంటే 20 నిమిషాలు. అంటే ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు వాక్యానికి గనక కేటాయించగలిగితే, రోజుకు 4 అధ్యాయాలు కనుక చదివితే 297 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయ్యింది. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 కదా. 297 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయింది. అంటే ఇంకా ఎన్ని రోజులు మిగిలాయి? ఇంకా దాదాపుగా 2 నెలలు మిగిలాయి. అంటే రోజుకు 4 అధ్యాయాలే, ఉదయం 2, సాయంత్రం 2 నువ్వు చదవగలిగితే బైబిల్ అంతా కంప్లీట్ అయిపోగా ఇంకా 2 నెలలు మిగిలిపోతున్నాయి. 2 నెలలు. పోనీ రోజుకు 6 అధ్యాయాలు, ఉదయం 3, సాయంత్రం 3, రోజుకు 6 అధ్యాయాలు చదవగలిగితే, అసలు విషయం ఏంటంటే, ఈ 1 యోహాను పత్రిక కానీ, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, యూదా పత్రిక, ఇది 1 గంటలో అయిపోతాయి. గంటే. 1 యోహాను పత్రిక, ఆ 3 యోహాను పత్రికలు 3, యూదా పత్రిక 4, ఈ 4 పుస్తకాలు కూడా గంట, అర్ధ గంటలో అయిపోతాయి. మహా అయితే గంట వేసుకోండి, గంటలో అయిపోతాయి ఇవి. ఇంకా మనం ఎక్కువ చెప్తున్నాం టైం. రోజుకు 6 అధ్యాయాలు కనుక చదవగలిగితే, ఉదయం 3, సాయంత్రం 3, రోజుకు 6 అధ్యాయాలు కనుక చదవగలిగితే 198 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయిపోయింది. 198 రోజులు అంటే ఇంకెంత మిగిలింది? ఇంకా దాదాపుగా సగం మిగిలింది. అంటే 2 సార్లు కంప్లీట్ అయిపోయింది బైబిల్. రోజుకు 6 అధ్యాయాలే, ఉదయం 3, సాయంత్రం 3 చదవగలిగితే. ఇంకా రోజుకు 10 అధ్యాయాలు, ఉదయం 5, సాయంత్రం 5, 10 చాప్టర్స్ పర్ డే. రోజుకు ఉదయం 5 చాప్టర్లు, సాయంత్రం 5 చాప్టర్లు చదవగలిగితే 118 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయింది. అంటే సంవత్సరంలో 3 సార్లు రిపీట్ అయిపోయింది. 3 సార్లు అయిపోయింది బైబిల్ సంవత్సరానికి. ఉదయం 5 అధ్యాయాలు, సాయంత్రం 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలు అంటే ఒక్కొక్క అధ్యాయానికి 5 నిమిషాలు తీసుకోండి. 5 నిమిషాలు తీసుకోండి. పోనీ 10 నిమిషాలు తీసుకోండి, 50 నిమిషాలే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ప్రతి దినం మన వాక్యానికి కనీసం 20 నిమిషాలు కూడా కేటాయించలేదని అర్థం. అది కనీసం 20 నిమిషాలు, కనీసం 20 నిమిషాలు. పడుకోవడానికి 8 గంటలు కేటాయిస్తున్నాం కదా. తినడానికి కూడా ఒకసారి తినడానికి కూర్చుంటే 15 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు కేటాయించుకుంటున్నాం కదా. ఫోన్లో మాట్లాడడానికి, ఫోన్తో ఆటలు ఆడుకోవడానికి, ఫోన్ను చూసుకోవడానికి, ఆ యూట్యూబ్లో అవన్నీ చూసుకోవడానికి గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాం కదా. కానీ ఎంత బాధాకరమైన సంగతి ఏంటంటే, వాక్యంతో కనీసం 20 నిమిషాలు కూడా గడపడానికి మనకు సమయం లేదు. అది అంటే మనం ఎంత సమయాన్ని వృధా చేశామో, ఇదంతా కూడా ప్రతి నిమిషం కూడా దేవుని ముందు రేపు లెక్కలోకి వస్తుంది. అంటే నిజంగా చూడండి, నిజంగా కనీసం దేవునికి రోజు వాక్యానికి గంట సేపు కేటాయించగలిగితే 2 సార్లు బైబిల్ అయిపోయేదే సంవత్సరంలో. 2 సార్లు, గంటే, ఎక్కువ కాదు, గంటే. అంటే దేవుడు మనకిచ్చిన 24 గంటల సమయాల్లో మనము గంట కూడా కేటాయించలేకుండా ఉంటున్నామనంటే నిజంగా అసలు మనము దేనికి కూడా మనం అసలు అన్నిటికీ అపాత్రులమే. ఎందుకనంటే ఈ బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మన చేతిలోనికి ఇవ్వడానికి వాళ్ళు సజీవంగా తగలబడ్డారు, సజీవ దహనం చేయబడ్డారు.
వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఎక్కడో తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వీటన్నిటినీ కాపీలు చేశారు, తర్జుమాలు చేశారు. వాళ్ళు తర్జుమాలు చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా బహిరంగంగా ఆ ఒక మొద్దుకు కట్టేసి పైన అంతా కూడా నిప్పు తారు పోసేసి తగలబెట్టేశారు వాళ్ళందరినీ కూడా. వాళ్ళంత కష్టపడి మన చేతుల్లో పెడితే ఈరోజు మనము ఎలాగున్నామంటే హాయిగా దర్జాగా ఆ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కాలాన్ని హాయిగా ప్రశాంతంగా వ్యర్థమైన వాటి మీద ఖర్చు పెడుతూ ఆనందంగా మన జీవితాలు హాయిగా గడిచిపోతున్నాయి అనుకుంటున్నాం. కానీ దేవుని తీర్పు లెక్కలోనికి మనం వెళ్తున్నామనే భయం ఈరోజు మనిషికి లేదు, క్రైస్తవుడికి లేదు. ఈరోజు తెలుగు బైబిల్ చదువుతున్నామంటే దాదాపుగా 5 నెలలు ఆయన సముద్రంలో ప్రయాణం చేసి తన భార్యను తన పిల్లలను దేశం కాని దేశం వదిలిపెట్టేసి ఎక్కడో బెంగాల్లో ఒక ప్రాంతంలో ఆయన వచ్చి అక్కడ చాలా కష్టపడి దాదాపుగా 18-19 భారతీయ భాషలు ఆయన నేర్చుకొని వాటి గ్రామర్ నేర్చుకొని ఆ తర్వాత బైబిల్ను తర్జుమా స్టార్ట్ చేసి రాత్రనక పగలనక తర్జుమా చేస్తూ ఆ తర్వాత మొదటి ప్రతి ప్రింట్ అయిన తర్వాత ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా మరలా మొత్తం మంటల్లో కాలిపోయింది, మరలా తగలబడిపోయింది మొత్తం. అయినా నిరాశ పడకుండా మరలా ఒకవైపు తన కొడుకు చచ్చిపోయాడు, ఒకవైపు తన భార్య పిచ్చిదైపోయి ఆమె చచ్చిపోయింది. ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు పడుకుంటూ ఆయన సాంస్క్రిట్లో ఒరియాలో తమిళ్లో మొత్తం అన్నీ కూడా చాలా దాదాపు సుమారుగా 40 భారతీయ భాషల్లోనికి ఆయన తర్జుమా చేసి మన చేతిలో పెడితే వాళ్ళ సమయము వాళ్ళ కష్టము అదంతా కూడా మనం వృధా చేసేస్తున్నాం అంతే. ఇంకా నయం, ఇంకా చాలామంది ఎలా ఉంటారంటే అసలు బైబిలే తీయరు, ఆ జిప్పే తీయరు. కొంతమంది బైబిల్లో చూస్తే అసలు ఆ పేజీలన్నీ కూడా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగనే ఉంటాయి. అసలు చిన్న గీత కానీ చిన్న మడత కానీ అసలు ఏం ఉండదు అని అంటే బైబిల్ని అంత జాగ్రత్తగా దుర్వినియోగపరుస్తున్నారనమాట వాక్యాన్ని. కాబట్టి చూడండి, చాలా చాలా సింపుల్. సమయాన్ని మనం వినియోగించడం మనకు తెలియకపోతే సమయం అంతా కూడా కరిగిపోయిద్ది అంతే, మరలా రాదు. చూడండి, ఒకవేళ ఈ సంవత్సరం కనుక మనం కనీసం 2 సార్లైన వాక్యాన్ని చదివి ఉంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ మనం 2 సార్లు సంగతి కాదు కదా, అసలు సగం కూడా చదవలే. ఏదో మొక్కుబడిగా, ఏదో ఆచారంగా, ఏదో తీసామా, ఏదో చూసామా, ఇక అంతే. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం రావాలి. అది క్రైస్తవుడికి మాత్రమే తెలిసిద్ది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం రావాలి. మరి ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ముందుగా మనం కొన్ని సూచనలు ఫాలో అవ్వాలి. దేవుని వాక్యంలో నుంచి సమయాన్ని అసలు మనం ఎలాగ దాన్ని సరి చేసుకోవాలి, ఎలాగా దాన్ని మనం సెట్ చేసుకోవాలని అంటే, ఒకటి టైం మేనేజ్మెంట్ గురించి మనకు తెలియాలి. సమయాన్ని ఎలాగ మనం దాన్ని సక్రమంగా వాడుకోవాలో మనకు తెలియాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. పగులు ఉన్నంత వరకు, ఆ పగులు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయలేడు. అంటే మనము పని చేసే సమయం పగలు, రాత్రి ఎవడు కూడా పనిచేయడు. పని చేయడానికి దేవుడిచ్చిన సమయం పగలు. ఇక్కడ పగలు అనగానే ఒక అర్థం ఏంటి అని అంటే, మనుషులు సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తారు, అది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటనంటే, పగులు ఉన్నంత వరకు మనం పని చేయాలంటే, పగులు అనేది అక్కడ జీవితానికి కూడా సూచన. ఈ జీవితం మనకు ఈ లోకంలో ఉన్నంత వరకు మనం పని చేయాలి. ఒకటి అక్కడ టైంని సూచిస్తుంది, దినాన్ని సూచిస్తుంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఆ తర్వాత రాత్రి వచ్చేటప్పుడు ఎవడు కూడా పనిచేయడు. రెండవది ఏంటంటే, అక్కడ పగులు ఉన్నంత వరకు అంటే ఈ జీవితం ఉన్నంత వరకే దేవుడు మనకు పని ఇచ్చాడు. కాబట్టి ఈ జీవితం ఉన్నంత వరకు మనం పని చేయాల్సిందే అనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే
పని చేసే సమయం ఉంది, మనం పని చేయాలి. అందుకోసమే కాలాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు చూడండి, మన టైం మేనేజ్మెంట్, మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి విషయం, టిప్ నెంబర్ 1, సమయాన్ని మనం అంటే క్రిస్టియన్ టైం మేనేజ్మెంట్, మనం సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలంటే మొదటి విషయం ఏంటంటే మన ప్రాధాన్యతలు ఏంటో మనకు తెలియాలి. అంటే ప్రయారిటీస్. మొదటిది, వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు ఏంటి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, మన ప్రయారిటీస్, మనకు ఉండవలసిన ప్రాధాన్యత ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా మన మొట్టమొదటి ప్రాధాన్యతలు ఏంటి అనంటే ఆత్మ సంబంధమైన సంగతులు, దేవుని సంబంధమైన విషయాలు. అదే మన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా మనం సెట్ చేసుకోవాలి. దాని తర్వాతే ఏదైనా, దేవునితో సమయం గడిపిన తర్వాతనే ఏదైనా, వాక్యాన్ని మనం ధ్యానించిన తర్వాతనే ఏదైనా, దానికి ఒక సమయాన్ని సెట్ చేసుకో. దేవుని కంటే, వాక్యం కంటే ముందు ఏది కూడా నీ సమయం నువ్వు వాడుకోవడానికి వీల్లేదు, మన సమయం మనం వాడుకోవడానికి వీల్లేదు. సో మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. రెండవది ప్లానింగ్, అంటే ప్రణాళిక. మొదటిది ప్రాధాన్యతలు, రెండవది ప్రణాళిక, ప్లానింగ్. ఏంటి మన ప్లానింగ్, ఏంటి మన ప్రణాళిక? దేవుడు చాలా ప్రణాళికలు కలిగిన వాడు. తన బిడ్డలు కూడా అలాగే ప్రణాళికతో జీవించాలనేది ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం. ఎందుకంటే దేవునికి ప్రతి విషయంలో ఒక ప్రణాళిక ఉంది. సో మనం చేసే ప్రతి పనికి ఒక ప్రణాళిక మనం కలిగి ఉండాలి, ఒక ప్రణాళికతో మనం జీవించాలి. ఉదాహరణకి ప్రార్థన చేసుకోవడానికి ఒక టైం మనకు ఉండాలి. 55వ కీర్తన చూడండి, టైం ఫర్ ప్రే. ప్రార్థన చేసుకోవడానికి మనం ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. 55వ కీర్తన 17వ చరణాన్ని ఒకసారి చూద్దాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును. చాలు. ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు దావీదు గారు ఆయన వ్రాస్తూ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ సాయంత్రం ఫస్ట్ వచ్చింది, ఉదయం తర్వాత వచ్చింది, మధ్యాహ్నం లాస్ట్కి వచ్చింది. ఇది వాళ్ళ యూదుల కాలమానం, వాళ్ళ జ్యూయిష్ క్యాలెండర్. ఇది యూదుల కాలమానం ప్రకారం వాళ్ళకు రోజు అనేది సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం తర్వాత రాత్రి అవుతుంది, రాత్రి తర్వాత మరలా సాయంత్రం తర్వాత ఉదయం వస్తుంది, ఉదయం తర్వాత మరలా మధ్యాహ్నం. మనకేమో రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 12 గంటల తర్వాత నుంచి. వాళ్ళకు సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది, కాబట్టి సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అంటే చూడండి ఆ దినచర్య, ఆ టైం టేబుల్ అనేది, ఆ దినచర్య అనేది ఆయనకి ఎలా ఉందో, దేవునితో గడిపే సమయం. కాబట్టి మనం ప్రార్థన చేయడానికి, మనం వాక్యాన్ని ధ్యానించడానికి ఒక టైం టేబుల్ అనేది మనకు ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. బెరేయా సంఘం గురించి అక్కడ మాట్లాడుతూ 17-11 అపోస్తుల కార్యముల గ్రంథము. అమ్మా, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చూడండి, వాళ్ళ వాక్యాన్ని వినే విధానము, వాక్యాన్ని పరిశీలన చేసే విధానము. ఆసక్తితో వాక్యాన్ని వింటారు, ఆ తర్వాత ప్రతిదినం కూడా లేఖనాలను పరిశోధిస్తారంట.
పౌలు గారు చెప్పిన సంగతులు, శీలా గారు చెప్పిన సంగతులు అలాగ ఉన్నావా లేవా, ఎక్కడైనా లోపాలు ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గానే చెప్తున్నారా అని. కానీ ఈరోజు ఎన్నో మాటలు మనం వింటాం, కానీ అసలు ఇంటికెళ్ళి ఎప్పుడైనా ఈరోజు మనకి ఏం చెప్పారు, ఎంతవరకు కరెక్ట్గానే ఉందా, ఆ తర్వాత ఇంకా దీంట్లో నుంచి ఇంకా దేవుడు ఏమైనా మనతో మాట్లాడతాడా, మనకేమైనా ఆలోచనలు వస్తాయా అని ఎవరైనా ఆలోచిస్తారా అని అంటే అస్సలు. అక్కడ దాకెందుకు, ఇక ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయి బయటికి వెళ్ళంలోనే ఏం వాక్యం చెప్పారు అనేది గుర్తుండదు. హాయిగా సరదాగా ఆనందంగా నవ్వుకుంటూ, సరదాగా జోకులు వేసుకుంటూ, సరదాగా సెటైర్లు వేసుకుంటూ ప్రశాంతంగా మరలా నవ్వుకుంటూ వెళ్ళిపోతాం అంతే. కానీ అది క్రైస్తవుడి లక్షణం కాదది. నవ్వుకోవడానికి సమయం ఉంది, ఆనందించడానికి సమయం ఉంది. కానీ ఏం విన్నావు వాక్యం ఇవాళ, దేవుడు ఏం మాట్లాడాడు ఇవాళ? కానీ బెరెయా సంఘం చూడండి, వాళ్ళు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా వాక్యాన్ని పరిశీలన చేశారు. అంటే టయాన్ని పెట్టుకున్నారు వాళ్ళు, సమయాన్ని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు దేవునికి. మన జీవితాలు కూడా టైం ఇలాగే మేనేజ్ చేయాలి. ఆ తర్వాత నీ కుటుంబముతో గడపడానికి, నీ పిల్లలతో గడపడానికి కూడా టైం సెట్ చేసుకోవాలి. ప్లాన్ టైం ఫర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. మన కుటుంబాలతో, మన బిడ్డలతో సమయాన్ని గడపడానికి కూడా మనం సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ ప్రణాళిక కూడా మనకు ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ అంటాడు కదా, ఒకసారి చూడండి. అక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకానంటే మీ పిల్లలతో మీరు టయాన్ని గడపాలి, ఒక టయాన్ని కేటాయించుకోవాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళని బోధించాలి, వాళ్ళని నడిపించాలనంటే నీ పిల్లలతో నీవు సమయాన్ని కేటాయించుకోవాలి. వాళ్ళతో గడపడానికి, కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించుకోవాలి. అలాగే పని చేయడానికి కూడా టైం కేటాయించుకోవాలి, పని చేయడానికి కూడా సమయం కేటాయించుకోవాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. అంటే నీవు పని చేసుకోవడానికి నీకు నువ్వు సమయాన్ని కేటాయించుకో. ఏ టైంలో పని చేయాలో ఆ టైంలో పని చేయి. ఆ తర్వాత రెస్ట్ కూడా తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం ఉంది. ప్లాన్ ఫర్ రెస్ట్ అండ్ రీక్రియేషన్. మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. పని చేయడానికి సమయం ఉంది, అలాగే రెస్ట్ విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉంది. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఎప్పుడు పనే కాదు, నువ్వు పని చేయాలి, నీ కుటుంబంతో గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, నువ్వు విశ్రాంతి కూడా తీసుకోవాలి. తర్వాత మూడోది, కొన్నిసార్లు మనం తప్పకుండా అర్జెంటుగా చేయవలసిన పనులు ఉంటాయి.
వాటిని తప్పకుండా అర్జెంటుగానే చేయాలి. ఎందుకనంటే ఈ తప్పకుండా చేసే పనులు, ఖచ్చితంగా చేయాల్సిన పనులు మనలో సోమరితనం రాకుండా కాపాడతాయి. అవి అంటే పెర్ఫామ్ విత్ అర్జెన్సీ అండ్ డిలిజెన్స్ అంటారు. ఒకసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము చూడండి. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు, సోమరి ఇక చిప్పకూడని అర్థం, వెట్టి పనులు చేయాల్సి వచ్చిద్దని. అంటే శ్రద్ధగా పనిచేయుట దేన్ని దూరం చేస్తుంది? సోమరితనం నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. చదువుతున్నావా? శ్రద్ధగా చదువు. ప్రార్థన చేస్తున్నావా? మనసు అటు ఇటు వెళ్ళకూడదు, శ్రద్ధగా ప్రార్థన చేయి. వాక్యాన్ని శ్రద్ధగా చదువు. లేకపోతే ఏదో టైం దొరికింది, ఏదో ఒక డ్రాయింగ్ తీసుకుంటావా, దాన్ని చాలా చక్కగా నీట్గా శ్రద్ధగా గ్రహి. ఏ పని చేసినా దాంట్లో శ్రద్ధ అనేది అవసరం. అప్పుడు సోమరితనం అనేది మనకు దూరం అయిపోతుంది. సోమరితనం మనకు దూరం అయిపోతుంది. 13:4 కూడా ఒకసారి చూడండి. అదే సామెతల గ్రంథము. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. సోమరి ఆశపడతాడు కానీ వాని ప్రాణమునకేమీ కూడా దొరకదు. ఎందుకంటే ఆశపడతాడు కానీ ప్రయత్నం చేయడు, ఆశపడతాడు కానీ పని చేయడు, ఆశపడతాడు కానీ అతను ఏ విధమైన శ్రద్ధ తన జీవితం పట్ల, తన పని పట్ల అతనికి ఉండదు. కాబట్టి గమనించండి. మొదటిది ఏంటి? మొదటిది ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు ఏంటో ఒకసారి ఆలోచించండి. రెండవది ఏంటి? ప్లానింగ్, ప్రణాళికలు. మన ప్లానింగ్ ఏంటి? ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, కుటుంబంతో పిల్లలతో గడపడానికి, పని చేయడానికి, ఆ తర్వాత మనం విశ్రాంతి తీసుకోవడానికి, చక్కని ఆహారం తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, ఇదంతా కూడా మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. అప్పుడు సమయం అనేది దొంగిలించబడదు, సమయం అనేది చక్కగా వాడబడుతూ ఉంటుంది అన్నమాట. దేవుడు చెప్పిన ఉద్దేశం అక్కడే అదే, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనచ్చు అన్నాడంటే ఇదంతా కూడా నీలో నాలో ఉండాలని, ఇదంతా కూడా సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని. ఒకసారి చూడండి, ఒకవేళ మనం టయాన్ని వేస్ట్ చేసామనుకోండి ఎలా ఉంటుంది? దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడు? ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ఒకవేళ అంటే టైం వేస్టింగ్ దేవుని యొక్క దృష్టిలో ఈ సమయాన్ని వృధా చేయడం అనేది దేంతో ఆయన పోల్చాడో ఒకసారి చూడండి. 21:17 చూడండి ఒకసారి. సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించుగలవానికి ఐశ్వర్యము కలుగదు. ఇక్కడ చూడండి, సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును. అంటే సుఖభోగముల యందు వాంఛ అంటే కష్టపడుతున్నాడా, లేదా సమయాన్ని వృధా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. ఇక్కడ సమయాన్ని ఏం చంపేస్తున్నాయి? ఇక్కడ టైం కిల్లింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ సుఖభోగాలు. ఇక్కడ సుఖభోగాలు సమయాన్ని చంపేస్తున్నాయి, సమయాన్ని చంపేస్తున్నాయి. ఆ తర్వాత మనం చూసే మన ఫోన్లు అడ్డగోలుగా విచ్చలవిడిగా వాడటం, అక్కడ సమయం అక్కడ సమయం చంపబడుతుంది, దొంగిలించబడుతుంది. అలాగే చేస్తూ ఉంటే అంటే సమయాన్ని దాన్ని మనం చంపుతూ ఉంటే ఏమైందంటే లేమి కలుగుతుంది అన్నాడు. అంటే నీ జీవితానికి ఆ దినానికి ఏది అవసరమో అది నీ జీవితానికి దొరకదు. అదే గనక కంటిన్యూ అయిపోతే లాస్ట్కి నీ మీదికి వచ్చేది దరిద్రత వస్తుంది. కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నామా దరిద్రతను మనం ఆహ్వానిస్తున్నట్లు, మన జీవితంలో లేమిని మనం ఆహ్వానిస్తున్నట్లు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటనంటే ఇప్పుడే చేయి, రేపు కాదు, ఇప్పుడే చేయి. రేపు చేయాల్సిన దాన్ని ఇప్పుడే చేయి. హిందీలో ఒక పద్యం ఉండేది,
గుర్తుందా? కబీర్ కబీర్ ఆయన రాసిందే, కబీర్ గారు రాసింది ఏంటది? కాల్ కరేసే ఆజ్ కరేసే అబ్ కర్. ఒకవేళ రేపు గనక ప్రళయం వస్తే రేపు చేయాల్సిన పని ఎప్పుడు చేస్తావు నువ్వు? అందుకోసం రేపు చేయాల్సిన దాన్ని ఇవాళే చేయి, ఇవాళ చేయాల్సిన దాన్ని ఇప్పుడే చేయి. ఎందుకంటే తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు కదా. దేవుడు కూడా అదే, దేవుడు కూడా అసలు దేవుడు చెప్పిందే అది. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం దయచేసి చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అన్నాడు. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది. కాబట్టి ఎప్పుడో రేపు చేస్తా, తర్వాత చేస్తా అనుకోకు, ఇప్పుడే చేసేయి. ఎందుకంటే రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది, పగుల్లోనికి మనం వెళ్తున్నాం. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఒకసారి చూడండి. యాకోబు పత్రిక, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరింటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. మనుషుల ఆలోచన పైన చెప్తున్నాడు. నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించి వద్దామని మనలో మనుషులు అనుకుంటున్నారంట. ఫారిన్ వెళ్దాము, అక్కడ ఒక 10 సంవత్సరాలు జాబ్ చేసి వచ్చేద్దాము, ఇవన్నీ మనుషుల ఆలోచనలు అంట. అక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించి మరలా వద్దాం అనుకుంటున్నారంట. దేవుడు చెప్తున్నాడు, మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి ఎక్కడో చాలా సుదూరంగా ప్రణాళికలు వేసేసుకుంటున్నారే, ఎక్కడో చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు వేసేసుకుంటున్నారే. అంతే అవసరం లేదు. ఈరోజు నేను నీకు ఇచ్చాను, ఈ రోజులో నువ్వు ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేస్తావు ఈరోజు అనేది దేవుడు అడుగుతున్నాడు. ఏనాటికీడు ఆనాటికి చాలును అన్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్నాడు. గ్రాంట్ అవర్ డైలీ బ్రెడ్ అన్నాడు. మన్నాను దేవుడు కురిపించినప్పుడు కూడా అరణ్యంలో ఏనాటికి ఆనాడే సమకూర్చుకోవాలన్నాడు ఆయన. ఈరోజు మన్నా రేపటికి పనిచేయదు. ఈరోజు నేను ఈరోజు 10 గంటలు ప్రార్థన చేయొచ్చుగాక, రేపటికి ఈ ప్రార్థన నాకు పనిచేయదు. ఆ ప్రార్థన ఈరోజే నాకు పనిచేస్తుంది. ఈరోజు నేను కూర్చొని 100 అధ్యాయాలు చదవచ్చుగాక, రేపటికి పనిచేయదు అది. ఆ 100 అధ్యాయాలు రేపటిది రేపే. కాబట్టి మనమేదో ఈరోజు 20 అధ్యాయాలు చదివేసాం కాబట్టి ఇక ఈ వారం అంతా మనకు సరిపోలేదు అనుకుంటే ఆ దేవుడు అనుకుంటాడు, ఒరే వెర్రివాడా, అది నిన్నటికే, అది ఈ రోజుగా ఏం పనిచేయదు. అది 20 అధ్యాయాలు నిన్న చదివావు, అది నిన్నటికే. అది మరి ఈరోజు కూడా తినాలిగా. నిన్న బాగా 3 పూటలు తినేసా అని చెప్పేసి 2 రోజులు తినకుండా ఉండు, ఏమైద్దో? ఏ రోజుదో ఆ రోజే. దేవుడు కూడా అదే, రోజు చేయాల్సినవి ఉన్నాయి, అది రోజు చేయాల్సిందే. అది ఏ రోజుకి ఆ రోజే వ్యాలిడేట్, అది ఏ రోజుకి ఆ రోజే వాల్యూ. అది ఈరోజు న్యూస్ పేపరు రేపు పనిచేయదు. అందుకోసం ఒక సామెత ఉంటుంది, ఒక మాట ఉంటుంది, టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని చెప్పేసి. ఈరోజు న్యూస్ పేపరు రేపు పనికి మాలిన పేపర్ అది. ఎందుకంటే ఈరోజు రేపటి వార్తలు పనిచేయవు. దేవుడు మన ఆత్మీయ జీవితాల్లో
ఇది దేవుడు నియమించింది కూడా అదే. ఈరోజు వాక్యం, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు బలంగా ఎదగడానికి, శోధనలపై విజయం సాధించడానికి, ఆ చీకటి దురాత్మ శక్తులను వాటి మీద ఎదుర్కోవడానికి నీకు పనిచేస్తాయి. రేపటికి ఇవాళది పనిచేయదు. రేపటిది మరలా నువ్వు ఫ్రెష్గా రేపే మళ్ళీ తోవాలి, రేపే మరలా నింపుకోవాలి హృదయాన్ని. కాబట్టి సమయాన్ని మనం ఎలాగా పాటిస్తున్నాం, సమయాన్ని మనం ఎలాగా వాడుతున్నాం అనేది ప్రశ్న. సరే, ఈ సంవత్సరం ఏదో అయిపోయింది, తెలియకేదో అయిపోయింది, కానీ గుర్తుపెట్టుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. రోజుకు 3 అధ్యాయాలు చదువుతారా, రోజుకు 4 అధ్యాయాలు చదువుతారా, 6 అధ్యాయాలు చదువుతారా, 10 అధ్యాయాలు చదువుతారా? ఒకేసారి చదవాల్సిన అవసరం లేదు. 4 అధ్యాయాలు అనుకోండి, ఉదయం 2 చదవండి, సాయంత్రం 2 చదవండి. ఆ తర్వాత 2 పాత నిబంధనలో నుంచి 2 కొత్త నిబంధనలను స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమైంది, ఆ సంవత్సరం అంతా కూడా మీకు పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 కూడా సమాంతరంగా కంప్లీట్ అయిపోతాయి. 2 కూడా ఉదయం పాత నిబంధన మీ ఇష్టం, ఉదయం కొత్త నిబంధన అయితే కొత్త నిబంధన, సాయంత్రం పాత నిబంధన. మొత్తానికి అయితే పాత నిబంధనలో 2, క్రొత్త నిబంధనలో 2 సెలెక్ట్ చేసుకోండి, దాన్ని చదవండి. ప్రార్థనకు ఒక సమయం కేటాయించుకోండి. ఆ సమయం ఇంకా ప్రార్థన కోసమే. ఆ సమయం రాంగ్లోనే మీ సెల్ ఫోన్లు అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి, ఫోన్ను పక్కన ఇసిరేయండి. ఆ టైం అది దేవునికే. ఆ తర్వాత వాక్యం చదివే విషయం, ప్రార్థన చదివే విషయం, ఆ తర్వాత మీ కుటుంబంలో మీ పిల్లలతో గడిపే సమయం. ఈ టైం నుంచి ఈ టైం వరకు నా పిల్లలతో నేను గడపాలి, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇంకా నేనేం చేయాలి అనేది ఒక టైం గడపండి. ఆ తర్వాత మన ఆరోగ్యాల గురించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి పలానా నుంచి పలానా టైంలో నేను వాకింగ్ చేస్తాను, లేకపోతే నా ఆరోగ్యం ఎలా ఉంది, దానికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు ఏంటి, ఏమేమి లోపాలు ఉన్నాయి దాని విషయంలో. ఇలాగా సమయాన్ని చక్కగా మనం విడగొట్టుకుంటే చాలా హాయిగా అది మనకు ఉపయోగపడింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇష్టానుసారంగా దాన్ని వాడేస్తున్నాం, దాని విలువ తెలియక. ఆ తర్వాత ఇంకా వీలైతే ఒక విషయం కూడా చూసుకోండి, ఈ వారం లేకపోతే ఈ నెల ఒక బుక్ కంప్లీట్ చేస్తా. చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి, చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి, మిషనరీలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, మంచి ఆత్మీయంగా మంచి భక్తులు రాసినవి. స్పర్జన్ గారు కానీ, బిల్లీ గ్రహాం గారు కానీ, విలియం మెక్డొనాల్డ్ గారు కానీ, ఇలా మంచి వాళ్ళు రాసిన, వాచ్మెన్ నీ గారు కానీ రాసిన మంచి పుస్తకాలు ఉన్నాయి. కనీసం నెలకు ఒక పుస్తకం, రోజుకు ఒక 5 పేజీలు, నెలకు ఒక పుస్తకం. 5 పేజీలు అంటే 5 నిమిషాలు. ఇలాగా ప్రణాళికలు వేసుకుంటే, ముఖ్యంగా యవ్వనస్తులు, పెద్దవాళ్ళకంటే వాళ్ళకు కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. మీ పని ఏంటంటే మీరు చదవడమే మీ పని. ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన పని ఏంటంటే చదవడమే. ఈ విషయంలో కనుక మీరు న్యాయం చేయలేకపోతే మీరు రేపు దేవుని ముందు నిలబడతారు. మీరు తల్లిదండ్రులను మీరు సరిగ్గా వాళ్ళ మాటలు మీరు పట్టించుకున్నట్టే, దేవుని మాటలు కూడా మీరు పట్టించుకున్నట్లే. కాబట్టి జాగ్రత్త. మీరు మీ పనే చదవడం కాబట్టి మీరు జాగ్రత్తగా చదవాలి, మీ సబ్జెక్టు చదవాలి, వాక్యాన్ని చదవాలి, బయట పుస్తకాలు కూడా కొన్ని దాని గురించి మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఇలాగ మీరు సమయాన్ని డివైడ్ చేసుకుంటే అస్సలు మరలా సంవత్సరం వచ్చేసరికి మీరు ఆనందంగా చేతులెత్తగలరు, ఆనందంగా చెప్పగలరు, ఈ సంవత్సరం 3 సార్లు కంప్లీట్ అయిపోయింది నాది, ఈ సంవత్సరం 2 సార్లు కంప్లీట్ అయిపోయింది నాది, ఈ సంవత్సరం ఒక్కసారైనా కంప్లీట్ అయింది, ఆ తర్వాత ఒక 2 పుస్తకాలైనా నేను చదవగలిగాను. ఎంత ఆనందం అది, ఎంత సంతోషకరమైన సంగతి. కాబట్టి దృష్టి పెట్టుకోండి, సమయాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒకసారి మనల్ని మనం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడిచ్చిన ఈ 365 దినాలని ఎలా గడిపాము అసలు ఒకసారి ఎవరికి వారే. ఎందుకంటే మీ జీవితాలు నాకు తెలియదు, నా జీవితంలో ఏముందో మీకు తెలియదు. మనందరి జీవితాలు దేవునికి తెలుసు, మనందరి హృదయాలు కూడా దేవునికి చాలా బట్టబయలై ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనల్ని మనం, నాతో సహా నేను కూడా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా
నేను ఎంత ప్రాధాన్యత ఇచ్చాను వాక్యానికి, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాను, వ్యర్థమైన వాటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాను, నా పనులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాను, అసలు వాక్యం ఎలా చదవగలిగాను, ఏమైనా చదవగలిగానా, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ టైం అంతా కూడా కిల్ అయిపోయింది, ఎక్కడ టైం అంతా కూడా పాడైపోయింది, ఏ ఏ విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల సమయం అంతా కూడా పాడైపోయింది, నా కుటుంబంతో నేను గడపగలిగానా, నా పిల్లలతో నేను గడపగలిగానా, దేవుని వాక్యంతో గడపగలిగానా, ప్రార్థనలో గడపగలిగానా అనేది ఒక్కసారి ఎవరికి వారే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన కళ్ళ ఎదుట పెట్టి ఈ ఉదయకాల సమయం ఒక్కసారి పరిశీలన చేసుకోండి అంటున్నాడు. పరిశీలన చేసుకోవడానికే దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో ఈ విషయాలు మాట్లాడాడు. ఆయన ఎలాగా ఈ సంవత్సరం అంతా గడిచిపోయిందో ఈ విషయాలు మనకు తెలియకుండా ఉండొచ్చు. కాబట్టి సరే, ఇక రాబోయే సంవత్సరం మరలా రాబోతుంది. ఈ సంవత్సరంలో మనం ఎలాంటి తీర్మానాలు చేసుకోబోతున్నాం, ఎలాంటి ప్రణాళికలు, సమయాన్ని ఎలాగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాం, నీ ప్రాధాన్యతలు ఏంటి, నీ ప్రణాళికలు ఏంటి, నువ్వు చేసేదేంటి, ఏం చేయాలనుకుంటున్నావు, ఎలాగ సమయాన్ని గడపాలని అనుకుంటున్నావు, ఒక ప్రణాళికను తయారు చేసుకో, ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. ఆ ప్రణాళికబద్ధంగా సమయాన్ని గడపండి. సమయం చాలా విలువైనది. కాబట్టి ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడిన ఈ ఉదయకాల విషయాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక మంచి తీర్మానాలు తీసుకొని ఈ స్థలాన్ని వదిలిపెట్టేసి మనం వెళ్ళాలి. ఏదో వచ్చి కూర్చున్నాము, ఏదో గంటసేపు అయిపోయింది, ఏదో వెళ్ళిపోయామని చెప్పేసి మరలా ఏదో సరదాగా లేకపోతే టేక్ ఇట్ ఈజీగా తీసుకొని సులువుగా తీసుకొని మనం వెళ్ళడం కాదు. ఖాళీ హృదయాలతో వచ్చిన మనం, నింపబడిన హృదయాలతో, తీర్మానం చేసుకున్న హృదయాలతో మనం మరలా ఈ స్థలాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి ఆలోచించండి, మంచి తీర్మానాలు దేవుని సన్నిధిలో చేసుకోండి. ఆ తీర్మానాలు సంవత్సరం అంతా కూడా నిలిచేలాగున మీరు జాగ్రత్త పడండి. మనం జాగ్రత్త పడదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాయనా, మేము సమయాన్ని ఎంతగా దుర్వినియోగం చేశామో, మీరు ఇచ్చిన విలువైన తండ్రి వరం, విలువైన బహుమానం, విలువైన సంపద, దాన్ని మేము ఎలాగ దొంగిలించామో, ఎలాగ దుర్వినియోగపరుస్తున్నామో, ఎలాగ ఈ సమయం అంతా కూడా నా తండ్రి కనీసం నా తండ్రి మీరు మా చేతిలో పెట్టిన నాయన వాక్యాన్ని కనీసం ఒక్కసారి కూడా మేము ధ్యానించలేకపోయామంటే అయ్యో మేమెంత దౌర్భాగ్యులము, మేమెంత సోమరులము, మేమెంత అజ్ఞానులము, మేమెంత ప్రణాళికహీనులము. నా తండ్రి నాయన మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మా ముందు మరి యొక్క సంవత్సరాన్ని మీరు అనుగ్రహించబోతున్నారు. నా తండ్రి మా లోపాలను మీరు బయలుపరిచారు. ఈ సంవత్సరం అలా జరగకుండా ప్రభువా, ఒక ప్రణాళికబద్ధంగా నా తండ్రి నాయన మీరు ఇస్తున్న విలువైన కాలాన్ని మేము ఉపయోగించుకునే భాగ్యం తెచ్చండి. మా ఆయుష్కాలం ఎంతో పరిమితి కలిగినది, మా కాలానికి పరిమితి ఉంది. ఈ పరిమితి కలిగిన కాలాన్ని జ్ఞానంతో, వివేకంతో మేము నా తండ్రి ఉపయోగించుకోగలిగే భాగ్యము దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ వాక్యం మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున మీ సహాయమును దయచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకొంచున్నాం. నాయన వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ఈ ఆరాధన అంతటిని బట్టి వందనాలు. జరగబోయే కార్యక్రమాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తానుసారంగా నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.